హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఆ టాపిక్ గురించో ఈ టాపిక్ గురించో మాట్లాడుకోవాలనుకోవట్లా. మన గురించి, నీ గురించి, వింటున్న నీ గురించి, చెప్తున్న నా గురించి, నేను అనే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ టైటిల్ ఏంటంటే హూ యు రియల్లీ ఆర్. నిజంగా నువ్వెవరు. ఏదో జోక్ అనుకుంటున్నారా? లేదు, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా నువ్వెవరు అంటే నీ పేరో ఏదో చెప్తావు, అది కాదు. నిజంగా నువ్వెవరు అంటే వాట్ యు ఆర్ అనే దానికోసము మనం ఈరోజు మాట్లాడుకున్నాం. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం ఈ వీడియో ద్వారా ఇలాంటి విషయాల గురించి తెలుసుకొని మనలో మనం ఒక చక్కనైనటువంటి పరివర్తనను సంపాదించుకోవడం కోసం ఈ వీడియో చూడాలి. నువ్వేదో ఒక లైక్ కొట్టడానికో ఓ సబ్స్క్రైబ్ పెంచుకోవడానికో ఇంకో దానికోసమో కానే కాదు. My talks are all completely for the betterment of individuals, for the betterment of our nation through positive attitudes, constructive thoughts, valuable values. ఇవి కావాలి. సో అందులో భాగంగా మొట్టమొదటిగా నువ్వెవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం. సో హూ యూ రియల్లీ ఆర్. సరే, ఇది బాగానే ఉంది. క్వశ్చన్ అడిగినావు, మరి ఈ క్వశ్చన్ని కూడా క్వశ్చన్ల రూపంలో మాట్లాడుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఆన్సర్ చెప్పడం కాదు, క్వశ్చన్లే అడుగుతాం. నిన్నే ప్రశ్నిస్తున్నా, నిన్నే అడుగుతున్నా, నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా. కొన్ని సమాధానాలు తెచ్చుకుందాం అనుకుందాం. ఓ పేపర్ పెట్టుకుందాం, ఓ నోట్స్ తీసుకుందాం, ఓ క్వశ్చన్ రాసుకుందాం. దీనికి మనకు తెలిసిన జడ్జిమెంట్ ఇంకొకటి లేదు. మనకు తెలిసిందే రాస్తాం. మన గురించి కాబట్టి మనకే బాగా తెలుసు. వేరే వాళ్ళకి తెలిసింది వాళ్ళ పర్సెప్షన్, కానీ మన గురించి మన పర్సెప్షనే తెలిసి ఉంటుంది కదా. మరి అలాంటి చక్కనైనటువంటి మాటలతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఎగ్జైట్స్ యూ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఐ రిపీట్, వాట్ ఎగ్జైట్స్ యూ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నిన్ను ఎంతో ఎక్కువగా ప్రభావితం చేసిందని అనే మాట కావచ్చు, ఎగ్జైట్ చేసింది, ఉత్సాహాన్ని ఇచ్చింది కావచ్చు, నిన్ను ఒక ఎనర్జెటిక్ పొజిషన్లోకి తీసుకుపోయినటువంటి విషయం ఏమై ఉంది అనే ప్రశ్నకి రకరకాల సమాధానాలు. జనరల్గా ఈరోజు కొంతమంది యూత్ని అడిగితే అందరూ కాదండి, నాకు మహేంద్ర సింగ్ ధోనీని చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్, నాకు విరాట్ కోహ్లీని చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్, నాకు రోహిత్ శర్మాని చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్, నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్, నాకు సూపర్ స్టార్ మహేష్ బాబుని చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్, నాకు సినిమా హీరోనో హీరోయిన్నో వీళ్ళని ఎవరినో చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అవి కాదని అడిగేది. అది వదిలే, ఆ పిచ్చిని కొద్దిసేపు పక్కన పడేస్తాం. మన సత్తా గురించి మాట్లాడుకుందాం. నిన్ను ఎగ్జైట్ చేసినటువంటి విషయాలు ఏంటివి అంటే, నీ ప్యాషన్ ఏంటయ్యా, నువ్వు చేయాలనుకుంటున్న పని ఏంటయ్యా, నువ్వు అచీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక స్థాయి, పొజిషన్ ఏంటయ్యా? అది చేసే ఏ పనైనా సరే, ఆ పొజిషన్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో నువ్వు చేసే ఏ పనైనా సరే నీకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయం ఏంటి, ఎనర్జీని ఇచ్చే విషయం ఏంటి, నీలో ప్యాషన్ని పెంపొందించే విషయం ఏంటి? ఇది ఆన్సర్స్. సో ఇప్పుడు పేపర్లో నువ్వు తీసుకున్నావు కదా, దాంట్లో రాసుకో. నువ్వు అనుకున్న ఒక పొజిషన్ని, నువ్వు అనుకున్న ఒక స్థాయిని రీచ్ అవ్వడంలో, నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి పొజిషన్లో నిన్ను ఎగ్జైట్ చేసే విషయం ఏంటి? నేను మంచి పుస్తకం చదివితే ఎగ్జైట్ అవుతాను సార్, నేను మంచి మ్యూజిక్ వింటే ఎగ్జైట్ అవుతాను సార్, నేను మా నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే ఎగ్జైట్ అవుతూ అంటాను సార్, నేను కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల, వాళ్ళ అనుభవాల వల్ల తెలుసుకొని ఎగ్జైట్ దేనికోసం ఎగ్జైట్ అవుతున్నావు? నీవు అచీవ్మెంట్ని నువ్వు అచీవ్ చేయటానికి, నీ గోల్ని నువ్వు సాధించుకోవటానికి అయ్యేటువంటి ఎగ్జైట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నీ పర్పస్ ఏంటయ్యా? వచ్చాం, పుట్టాం, పోతాం, చచ్చిపోతాం. ఇలా కాకుండా నువ్వు బ్రతికి ఉన్న ఈ బ్రతుకులో నీ బ్రతుకునిచ్చే విషయం ఏంటి అనేది ఈ ప్రశ్నకు సమాధానం. మరి చెప్పు. చదువుకొని ఒక స్థాయిలో ఉండడమా, వ్యాపారం చేసి ఇంకో స్థాయిలో ఉండడమా, మాట్లాడుతూ నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్తో ఇంకో స్థాయిలో ఉండడమా, నువ్వు చేసే పనిలో దైవత్వాన్ని చూస్తూ ఒక స్థాయిలో ఉండడమా, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోయేటువంటి క్రమంలో నిన్ను ఎగ్జైట్ చేసే కార్యక్రమాలు, విషయాలు, వ్యక్తులు ఏంటివి అనేదే ఈ ప్రశ్నకు సమాధానం. రాయండి పేపర్లో, తెలుసుకోండి మీ గురించి మీరు. అదే చెప్తున్నాను, హూ యూ రియల్లీ ఆర్. am I a doctor? am I a teacher? am I an IAS officer? am I an administrator? am I a CEO? am I a cricketer? am I a sportsman? ఇంక ఏవైనా ఎక్సెట్రా నువ్వు రాసుకో.
అది ఏంటనేది ఈరోజే డిసైడ్ చేసుకో. దిస్ ఈస్ ద ఫస్ట్ టాస్క్, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్ టు ఫైండ్ హూ యు ఆర్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానికి వస్తాం. ఈ ప్రాసెస్లో నువ్వు తెలుసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ యువర్ టాప్ 3 పర్సనల్ వాల్యూస్? టాప్ 3 పర్సనల్ వాల్యూస్ ఏమై ఉంటాయి? వ్యక్తిగత విలువలు, నీకున్నటువంటి వ్యక్తిగత విలువలు ఏంటివి అవి? లైక్ నాకు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది సార్, నాకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉంది సార్, నాకు స్ట్రాంగ్ డిసిప్లైన్ యాటిట్యూడ్ ఉంది సార్, నేను ఏదైనా అనుకుంటే పట్టు వదలకుండా దాన్ని సాధించే వరకు వదలకుండా సాధించే పోతాను సార్. ఐ విల్ నెవర్ గివ్ అప్ సార్, సాధించాల్సిందే సార్. నేను చక్కగా 10 మందితో కొలాబరేట్ అవుతూ ఉంటాను సార్, ఇది నాకు ఉన్నటువంటి చక్కనైనటువంటి విలువ. నేను ఏదైనా సరే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాను సార్, ఇది నా పర్సనల్ వాల్యూస్. సో అలా మీకున్నటువంటి పర్సనల్ వాల్యూస్ ఏంటివి, నీ క్యారెక్టర్ ఏంటని చెప్తున్నాను. మీకు ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలంటే, నువ్వేంటని అడిగిన ఫస్ట్ ప్రశ్నకి నువ్వు ఏంటో ఎలా తెలుస్తుందంటే, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అది సాధించడానికి అసలు నీకున్న అర్హత ఏంటి, నీకున్న విలువలు ఏంటి అనేటివి ఇక్కడ ఇంపార్టెంట్. చాలా విలువలు ఉంటాయి అందులో. యువర్ టాప్ త్రీ ఐఎమ్ టాలెంట్ ఇనఫ్ ఇన్ అచీవింగ్ మై యాక్టివిటీస్ త్రూ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అని ఏంటో ఉంటాయి కదా, అవి ఏంటివి? లేకుండా ఉండే మనిషే లేడండి, ఉంటాడు. అది గమనించాలి, అది తెలుసుకోవాలి. వాటిని మనం మన నిజ జీవితంలోకి తీసుకొస్తే మన నిజమైన నేనెవరో, మన నిజమైన నువ్వెవరో మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది మన సెకండ్ ప్లేస్. నెక్స్ట్ థర్డ్ వన్, సరే నీ పర్పస్ ఇదని తెలుపుకున్నావు, దాన్ని సాధించుకునేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకున్నావు. కానీ ఇంకొక విషయం ఉంది, థర్డ్ క్వశ్చన్. వాట్ డు యూ ఫీల్ ద మోస్ట్, వాట్ డు యూ ఫియర్ ద మోస్ట్ ఇన్ లూజింగ్? ఇది పోతే, ఇది వెళ్ళిపోతే నా జీవితంలో నేను చాలా ఎక్కువ కోల్పోయిన వాడిని అవుతానని ఏ దానికి భయపడతావు? సినిమా హీరో, నీ సినిమా హీరో యొక్క సినిమాకి ఎక్కువ కలెక్షన్ రాకపోతే ఏదో పోయిందని భయపడతావా? నీ క్రికెటర్ 100 సెంచరీల నుంచి 200 సెంచరీలు కొట్టలేకపోతే భయపడతావా? నీకున్న అప్పు ఇప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెరిగిపోతే భయపడతావా? నీ ఆస్తులు ఇంకొక 100 కోట్లకి పెరిగిపోయి 1 కోటి తగ్గిపోతే భయపడతావా? ఏ దానికి భయపడుతున్నావు? వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ద ఫస్ట్ థింగ్ ఈజ్, నిజంగా చెప్పాలంటే నువ్వు అనుకున్న ఈ స్థాయిని రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఇలాంటి టాప్ ప్రయారిటీస్ నాకు ఉంటే అది సాధించుకునే ప్రాసెస్లో ఇలాంటివి నేను కోల్పోకూడదు, ఇలాంటివి నేను కోల్పోకూడదు. అందులో మొట్టమొదటిది క్యారెక్టర్. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోకూడదు, నీవంటే ఏంటో నువ్వు కోల్పోకూడదు. నిన్ను నువ్వు నిర్మించుకునే క్రమంలో నువ్వేంటో నీకు తెలియాలి తప్ప నిన్ను నువ్వు కోల్పోకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. సో యువర్ క్యారెక్టర్ బిల్డింగ్, ఒక క్యారెక్టర్లో నీ ఆలోచన విధానాన్ని నువ్వు కోల్పోకూడదు, సొంతంగా ఆలోచించేటువంటి విధానాన్ని నువ్వు కోల్పోకూడదు, ఎదుటి వారిపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోకూడదు. ఇలాంటి విషయాల పట్ల మనలో ఒక ఆలోచన ఉంటే తప్పకుండా చెప్తున్నాం కదా, మనం అనుకున్న గమ్యాలను మనం తప్పకుండా చేరుకోగలుగుతాం. ఎవరి వల్ల మన ఆనందం కోల్పోతాము అనేటువంటి భయాన్ని మనం ఈరోజే వదిలేసుకోవాలి. ఎవరి వల్ల మన ఆనందం మనకు పోదు, మన ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది, మన సత్తా మన చేతుల్లోనే ఉంటుంది, మన కెపాసిటీ మన చేతుల్లోనే ఉంటుంది. మనం అనుకున్నది సాధించుకోవాలనే గమ్యం, నమ్మకం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఏదానికి భయపడాలా? ఇవి చేయలేకపోతామేమోనన్న భయానికి కాదు భయపడాల్సింది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఇవి చేసిపోవాలన్నటువంటి భయానికి భయపడాలి. ఈ ప్రాసెస్లో అనదర్ ఇంపార్టెంట్ టాస్క్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది ఒక క్వశ్చన్ని నేను 3 క్వశ్చన్స్గా మీకు చెప్తాను. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, జనం నీ గురించి ఏమనుకుంటున్నారు, అదే జనం నీ గురించి ఏమనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ 3 క్వశ్చన్లు. సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, జనం ఏమనుకుంటున్నారు, ఆ జనం నీ గురించి ఏమనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 3 ప్రశ్నలకి కానీ సమాధానం తెలిస్తే మనమేంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. నేనేం అవ్వాలనుకుంటున్నానో నా గోల్ నాకు తెలుసు. వీడు సాధించినాడు రా, వీడు గెలిచినాడు రా, వీడు నిలబడ్డాడు రా, వీడు మావాడు అని అనుకునేలా నువ్వు ఎదగాలి కదా. అది నువ్వు అనుకునేటువంటి ఛాలెంజ్ అవ్వాలి. మరి అలా అయ్యే ప్రాసెస్లో నువ్వు గురించి తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోవాలా? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్?
నీ దగ్గర పలానా విషయం నీ దగ్గర ఉందని, నీ దగ్గర పలానా టాలెంట్ నీ దగ్గర ఉందని, నీ దగ్గర పలానా ఇంగ్రీడియంట్ నీలో ఉందని నువ్వు గర్వంగా ఫీల్ అయ్యే, గొప్పగా ఫీల్ అవ్వాలి. ఏంటది? ఒక పని గురించి కాస్త అబ్స్ట్రాక్ట్ తెలిస్తే చాలు, నేను చాలా ఎక్కువగా దాని గురించి నేర్చుకోగలను. నాకు ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తే చాలు, నేను మోస్ట్ ట్రైనింగ్ తెలుసుకోగలుగుతాను. ఒక ఛాలెంజ్ ఏదైనా వస్తే నేను చాలా ఆప్టిమిస్టిక్గా దాన్ని సాధించుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం మల్టిపుల్ సబ్జెక్ట్స్తో, నాలెడ్జ్తో ముందుకు రాగలుగుతాను. నేను ఏదైనా సరే ఒకటి గెలవాలి అని ఒక్కసారి డిసైడ్ అయితే ఏ దానికి భయపడుకోకుండా ముందుకెళ్తూ ఉంటాను అనేటువంటి ప్రాసెస్ని నువ్వు తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా, ఉండాలి కదా. దాని పట్ల గర్వంగా ఉండాలి. నేను నాలో హానెస్టీ ఉంది, అదే నా క్యారెక్టర్ని నిలబెడుతుంది అనేటువంటి ఒక క్యారెక్టర్ని నాలో ఉందని గర్వించగలగాలి కదా, దాన్ని నిలబెట్టుకోగలగాలి కదా. అలా మనల్ని మనం నిర్మించుకుంటూ పోవడమే కన్స్ట్రక్టివ్ థాట్స్. అలా వ్యక్తిత్వ వికాసంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రాసెసే వ్యక్తిత్వ వికాసం. నిజం చెప్పాలంటే, ఇన్ జనరల్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మనల్ని మనం నిలబెట్టుకునేటువంటి ప్రాసెసే పర్సనల్ అచీవ్మెంట్స్ అనమాట. మరి మనల్ని మనం అచీవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేయాలి అనే దాంట్లో బాగా గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా యూనిక్, ప్రతి ఒక్కరు కూడా స్పెషల్. మరి నీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, నీలో ఉన్నటువంటి డిఫరెంట్నెస్ ఏంటి అన్న విషయాన్ని కనుక తెలుసుకుంటే, ఆ కొంచెం డిఫరెన్స్ మనలో ఏదో ఉంటుంది. ఒక అచీవ్ చేయగలిగే కెపాసిటీ, క్లారిటీ, కమిట్మెంటు, లేకపోతే ఇంకొక ఛాలెంజ్ని ఫేస్ చేయగలిగే ధైర్యం అనేది ఇంకోటి ఏదో ఉంటుంది. ఇలాంటి వాటి వల్లనే మిగతా వ్యక్తులకి మనకు డిఫరెన్స్ తెలిసి మనం విజయాలను సాధించగలుగుతాం. అలా మీరు, నేను, మనందరం కూడా చక్కనైనటువంటి విజయాలతో, అద్భుతమైనటువంటి మార్గాలతో మన జీవితాలని సంతోషమయం చేసుకోవాలని ఆశిస్తూ, మీ డాక్టర్ కాశీగారి ప్రసాద్. జై హింద్.